కుడి మోకాలకి వెడమ చెవిని వెడమ మోకాలకి టచ్ చేయడమే. గాలి వదిలేస్తూ ముందుకు పొంగాలి, గాలి పీలుస్తూ పైకి లగాలి. ఫస్ట్ రైట్ సైడ్ 1, చెవి మోకాలకి ఆనాలి, బాగా వచ్చారు. 2, ఆపోజిట్. 3, 4, ఇది ఫాస్ట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. సెకండ్ పోర్షన్ కుడి చెవిని వెడమ మోకాలకి, వెడమ చెవిని కుడి మోకాలకి. సేమ్ ఇలానే. ఫస్ట్ రైట్ సైడ్ 1, కుడి చెవి వెడమ మోకాలకి ఆనాలి, ఇంకా ఉంచండి. 2, ఆపోజిట్. 3, 4, ఇది ఫాస్ట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. చాలు. థర్డ్ పోర్షన్ రెండు చేతుల్ని మోకాల మీద సపోర్ట్ తీసుకోండి. బాడీని అంతా కుడివైపుకి గాలి వదిలేస్తూ వంచడం, వెడం వైపుకి రావడం, పైకి లెగడం. క్లాక్ వైజ్ రొటేషన్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ సేమ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. నెక్స్ట్ పోర్షన్ నడువును బాగా యాక్టివేట్ చేయడం కోసం కుడి చేయిని కుడివైపు నేల కాంచండి, వెడం చేయిని పైకి లేపండి. వెడం చేయిని తలని కుడివైపుకి సైడ్కి వాల్చి నేల కాంచడమే నిదానంగా, తొందర ఏమీ అక్కర్లేదు. చెయ్యి వెడం చెయ్యి తల నేల కానాలి, వెడం కాలు పైకి లెగకూడదు. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకోండి, గమనించండి, ఉంచండి, బాగా ఎక్కువసేపు ఉంచండి, భరించండి. అనాలి అనాలి అనాలి. రిలాక్స్. చాలు. సేమ్ ఆపోజిట్ సైడ్. వెడం చేయిని వెడం వైపు నేల కాంచడం, కుడి చేయిని పైకి లేపడం, కుడి చేయిని తలని వెడం వైపుకి సైడ్కి వాల్చి నేల కాంచడం, కుడి కాలు పైకి లేగకుండా చూసుకోండి. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. తల మీద చెయ్యి ఉండాలి, గమనించండి, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి, ఎక్కువసేపు ఉంచండి. రిలాక్స్. చాలు. నెక్స్ట్ కాళ్ళకు సంబంధించిన జాయింట్స్ని యాక్టివేట్ చేద్దాం. రెండు కాళ్ళు ముందుకు చాపేసేయండి, రెండు చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. పాదాలని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి లాగడమే, బాగా సాగదీయాలి. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. చాలు. సేమ్ ఇలానే సెకండ్ పోర్షన్. ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి. సేమ్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. చాలు. నెక్స్ట్ రెండు పాదాలు కలిపి క్లాక్ వైజ్ రొటేషన్. అన్ని ఎడ్జ్లను టచ్ చేస్తూ క్లాక్ వైజ్ రొటేషన్. ఇలా 1, 2, 3, 4, 5, 6. రివర్స్ సేమ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. చాలు. కాళ్ళు దూరం. ఒక కాలు క్లాక్ వైజ్, ఇంకో కాలు యాంటీ క్లాక్ వైజ్, అన్ని ఎడ్జ్లను టచ్ చేస్తూ. సేమ్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ సేమ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. చాలు. రెండు కాళ్ళు బాగా దూరం చాపండి. రెండు కాళ్ళు బొట్టన వేలు ఇన్సైడ్ నేలను ఆంచడం. ఇలా 1, 2, 3, 4, 5, 6. చాలు. రెండు కాళ్ళు దగ్గరికి తీసుకురండి. పాదాలు పైకి లేపి ఫింగర్స్ని మాత్రమే ఫోల్డ్ చేయండి. బాగా గట్టిగా బిగించండి. ఫింగర్స్ని బాగా టైట్ చేయాలి. ఇంకా టైట్ చేయండి, ఇంకా టైట్ చేయండి. ఎంత పెయిన్ వస్తుందో చూడండి. పాదాలంతా పెయిన్ వస్తుంది, మడాల్లో పెయిన్ వస్తుంది. దాన్ని గమనిస్తూ టైట్ చేస్తూనే ఉండాలి. ఇంకా రిలాక్స్. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. నెక్స్ట్ కీళ్ళ నొప్పులు తగ్గడం కోసం మోచిపల్లి టైస్ని గట్టిగా ఇలా బిగించడం వదిలేయడం. ఫస్ట్ కుడి కాలు, తర్వాత వెడం కాలు. ఫస్ట్ రైట్ లెగ్.
1 బాగా టైట్ చేయండి. ఇంకా ఇంకా 2 వదిలేయండి. లెఫ్ట్ లెగ్ 3 4 ఇది ఫాస్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 2 legs at a time 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చాలు. నెక్స్ట్ 2 మోకాళ్ళని టైస్ని బిగించి అలా ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచడమే. బాగా టైట్ చేయండి. ఇంకా టైట్ చేయండి. ఇంకా ఇంకా అక్కడ హోల్డ్ చేయండి. ఎక్కువసేపు ఉంచండి. ఏం జరుగుతుందో చూడండి. మీ బాడీలో శక్తి అంతా కూడా మోకాళ్ళలోకి వచ్చేస్తుంది. దాన్ని గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఎక్కువసేపు ఉంచండి. భరించడమే. రిలాక్స్. చాలు. నెక్స్ట్ 1 by 1 లెగ్ అప్ అండ్ డౌన్. టక 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 నేల కొట్టండి. బాగా సౌండ్ రావాలి. 2 legs at a time. చాలు. నెక్స్ట్ లెగ్ రొటేషన్. కుడికాలను ఫోల్డ్ చేసి ఇలా నిలబెట్టండి. 2 చేతులు ఫింగర్స్ లాక్ చేసి కుడికాలు మోకాల కింద నుంచి కింద నుంచి పైకి రొటేషన్. సేమ్ 1 2 3 4 5 6 రివర్స్ పైనుంచి కిందకి 1 2 3 4 5 6 కాలు మార్చేద్దాం. వెడం కాలు కింద నుంచి పైకి 1 2 3 4 5 6 రివర్స్ పైనుంచి కిందకి 1 2 3 4 5 6 చాలు. నెక్స్ట్ 1 by 1 లెగ్ ఫోల్డ్ చేసి మోకాల్ని చేతి కాల్చడమే. ఫస్ట్ కుడికాలు 1 మోకాలు చేతి కానాలి, బాగా లాగాలి. 2 లెఫ్ట్ లెగ్ 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 2 legs at a time 1 లాగాలి బాగా 2 3 4 ఇది ఫాస్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం భూదేవి నమస్కారం చేద్దాం. భూదేవికి నమస్కారం చేయడమే. 2 కాళ్ళు ముందుకు చాపేసేయండి. పాదాలు పైకి లేపి టచ్ చేసి ఉంచండి. 2 చేతుల్ని కుడివైపుకి తీసుకురావడం. 90 degrees యాంగిల్లో ఎర్త్ని కిస్ చేయడమే. ఫస్ట్ రైట్ సైడ్ 1 2 ఆపోజిట్ 3 4 సేమ్ ఫాస్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. చాలు. సెకండ్ పోర్షన్ సేమ్ ఇలానే 180 degrees యాంగిల్లో కాళ్ళకు క్వైట్ ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఎర్త్ని కిచ్చేయాలి. కాళ్ళు ఇలా సైడ్కు వాల్చకూడదు. కాళ్ళు వేళ్ళు పైకే చూడాలి. సేమ్ ఫస్ట్ రైట్ సైడ్ 1 2 ఆపోజిట్ 3 4 ఇది ఫాస్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. చాలు. నెక్స్ట్ పశు విశ్రమాసనం చేసేద్దాం. కుడికాలు లోపలికి వెడంకాలు వెలుపలికి ఫోల్డ్ చేసి ఇలా కూర్చోవాలి. గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపడం. గాలి వదిలేస్తూ రైట్ సైడ్కి ముందుకు వంగి తలని నేల కాంచడానికి ప్రయత్నం చేయండి. చేతులు 2 స్ట్రైట్గా ఉండాలి, నేల కానకూడదు. 1 2 సేమ్ 3 4 5 6 చాలు. కాలు మార్చేద్దాం. వెడం కాలు లోపలికి, కుడి కాలు వెలుపలికి. సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలానే వెడం వైపుకి. 1 2 3 4 5 6 రిలాక్స్. చాలు. నెక్స్ట్ జాను శీర్షాసన్.
ఎడంకాలు ముందుకు చాపేయండి. కుడికాలు ఫోల్డ్ చేసి కుడికాలు పాదాన్ని ఎడంకాలు తొడకాంచండి. గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపి గాలి వదిలేస్తూ 2 చేతులతో ఎడంకాలు పాదాలను పట్టుకోవడం. తలని ఎడం మోకాలకు ఆంచాలి, మోకాళ్ళు వంచకూడదు. 1 2 3 4 5 6. కాలు మార్చేద్దాం. సేమ్ కుడికాలు ముందుకు చాపేయండి, ఎడంకాలు ఫోల్డ్ చేసి సేమ్ ఇప్పుడు ఎలా చేస్తామో అలానే 1 2 3 4 5 6. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం మరకటాసనం చేసేద్దాం. 2 కాళ్ళు ముందుకు చాపేసేయండి, 2 కాళ్ళను ఫోల్డ్ చేసి నిలబెట్టండి, 2 చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. 2 కాళ్ళని ఎడం వైపుకి సైడ్కి వాల్ చేయడం, ఛాతీ తల కుడివైపుకి లాగడం, కాలు మీద కాలు ఉండాలి. 1 బాగా సైడ్కి లాగాలి. 2 ఆపోజిట్. 3 4 సేమ్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. చాలు. 2 కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచండి. 2 మోకాళ్ళని ఎడం వైపు నేల కాంచడమే. సేమ్ ఇలా. 1 ఛాతీ తల కుడివైపుకి లాగడం. ఆపోజిట్. 2 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. చాలు. నెక్స్ట్ 2 కాళ్ళు ముందుకు చాపేసేయండి. థర్డ్ పోర్షన్. 2 చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. కుడి కాలుని స్ట్రైట్గా పైకి లేపి ఎడం వైపుకి తీసుకొచ్చి నేల కాంచేయండి. 2 కాళ్ళ మధ్య 90 degrees యాంగిల్ ఉండాలి. ఛాతీ తల కుడివైపుకి లాగాలి. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకోండి, గమనించండి. ఎంత పెయిన్ వస్తుందో చూడండి. ఆ పెయిన్ భరించండి, ఎక్కువసేపు ఉంచండి. 2 కాళ్ళ మధ్య 90 degrees యాంగిల్ ఉండాలి. మోకాళ్ళు వంచకూడదు. గమనించండి, అబ్జర్వ్ చేయండి. రిలాక్స్. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. సేమ్ ఆపోజిట్ సైడ్. ఎడంకాలు పైకి లేపడం, కుడివైపుకి తీసుకురండి, నేల కాంచేయండి. 2 కాళ్ళ మధ్య 90 degrees యాంగిల్. ఛాతీ తల ఎడం వైపు నుంచి వెనక్కి లాగడమే. బాగా గమనించండి. ఉంచండి, ఎక్కువసేపు భరించండి, లాగాలి ఇంకా. రిలాక్స్. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. నెక్స్ట్ పోర్షన్. మోచేతుల మీద సపోర్ట్ తీసుకొని బాడీని వెనక్కి వాల్చేయండి. ఎడం కాలు స్ట్రైట్గా పైకి లేపడం, కుడి కాలు కింద నుంచి పైకి రొటేషన్. 1 2 3 4 5 6. రివర్స్ సేమ్, పైనుంచి కిందికి. 1 2 3 4 5 6. కాలు మార్చేద్దాం. కుడి కాలు స్ట్రైట్గా పైకి, ఎడం కాలు కింద నుంచి పైకి రొటేషన్. 1 2 3 4 5 6. రివర్స్ పైనుంచి కిందికి. 1 2 3 4 5 6. వెలికిలు పడుకుందాం. స్టమక్ రిడక్షన్ ఆసనం చేసేద్దాం. మొట్టమొదట ఉత్తాన పాదోత్తాసన్. 2 చేతులు ముందుకు చాపేసేయండి, 2 కాళ్ళు ముందుకు చాపేయండి. ఇప్పుడు 1 by 1 లెగ్ని మోకాళ్ళు వంచకుండా 90 degrees పైకి లేపడమే. ఫస్ట్ రైట్ లెగ్. 1 మోకాళ్ళు వంచకూడదు. 2 దించేయండి. లెఫ్ట్ లెగ్. 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. చాలు. సెకండ్ పోర్షన్. 2 చేతుల్ని పెర్రెల కింద ఉంచేసేయండి. 2 కాళ్ళు స్ట్రైట్గా ముందుకు చాపేయండి. 2 కాళ్ళు కలిపి ఒకేసారి 90 degrees పైకి లేపడం, మోకాళ్ళు వంచకుండా. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు నేల వరకు వస్తుంది, నేలకు ఆనకూడదు, మళ్ళీ పైకి లేపాలి. అలా కంటిన్యూ. 1 90 degrees పైకి లేపాలి. 2 నేల వరకు రావాలి, నేలకు ఆనకూడదు. 3 మళ్ళీ పైకి. 4. ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1
2 3 4 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ మనం సైక్లింగ్ చేద్దాం. సైకిల్ తొక్కేద్దాం. సేమ్ చేతులు రెండు పెరల కింద ఉంచేసేయండి. కాళ్ళు బాగా ముందుకు చాపుతూ సైక్లింగ్. పైన చేయకండి, బాగా చాపాలి ఇలా. 1 2 3 4 5 6 రివర్స్. సేమ్ రివర్స్ తొక్కండి. 1 2 3 4 5 6 రిలాక్స్. నెక్స్ట్ రెండు కాళ్ళతో ఒకేసారి సైక్లింగ్ చేద్దాం. రెండు చేతులను పెరల కింద ఉంచేసేయాలి. రెండు కాళ్ళతో ఒకేసారి సైక్లింగ్ ఇలా. 1 కాళ్ళు బాగా ముందుకు చాపాలి. 2 3 4 5 6 రివర్స్. సేమ్ రివర్స్. 1 2 3 4 5 6 రిలాక్స్. నెక్స్ట్ మనం ఏకపాద వృత్తాసనం చేసేద్దాం. రెండు చేతులని పిల్లల కింద ఉంచేసేయండి. రెండు కాళ్ళు ముందుకు చాపేసేయండి. కుడి కాల్ని క్లాక్ వైజ్గా రొటేట్ చేయడమే. కుడి కాలుతో పెద్ద సున్నా వేయడమే ఇలా, బాగా పెద్ద సున్నా. 1 2 3 4 5 6 రివర్స్. సేమ్. 1 2 3 4 5 6 రిలాక్స్. లెఫ్ట్ లెగ్ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 బాగా పెద్ద సున్నా. 4 5 6 చాలు. సేమ్ ఇలానే రెండు కాళ్ళతో ఒకేసారి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళు ఒకేసారి బాగా పెద్ద సున్నా వేయాలి. స్టార్ట్. 1 బాగా పెద్ద సున్నా, తల పైకి లేపకూడదు. 2 3 4 5 6 రివర్స్. సేమ్ రివర్స్. 1 2 3 4 5 6 రిలాక్స్. నెక్స్ట్ మనం జననాంగాల్ని యాక్టివేట్ చేయడం కోసం ఏకపాద నాస స్పర్శాసనం చేసేద్దాం. కుడికాలు ఇలా ఫోల్డ్ చేసి రెండు చేతులతో కుడికాలు పాదాన్ని పట్టుకోండి. వెడంకాలు ముందుకు చాపేయండి. కుడికాలు బొట్టన వేలిని ముక్కు కాంచేసేయడమే. 1 ముక్కు కానిపోవాలి బాగా. 2 సేమ్. 3 4 5 6 చాలు. కాలు మార్చేద్దాం. ఇప్పుడు వెడంకాలు బొట్టన వేలిని ముక్కు కాంచేద్దాం. 1 2 3 4 5 6 చాలు. ఇప్పుడు రెండు కాళ్ళతో నమస్కారం చేసి రెండు కాళ్ళు బొట్టన వేలిని ముక్కు కాంచేద్దాం. 1 2 3 4 5 6 చాలు. రిలాక్స్. నెక్స్ట్ మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి ఏకపాద పవన ముక్తాసనం చేసేద్దాం. కుడికాలను ఫోల్డ్ చేసి రెండు చేతులతో కుడికాలు మీద బంధం వేసేయండి. కుడికాలు మోకాల్ని కుడి చెవికి ఆన్చేసేయడమే. గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి. సేమ్. 1 2 3 4 5 6 చాలు. కాలు మార్చేద్దాం. సేమ్. వెడం మోకాల్ని వెడం చెవి కాంచేయడమే. 1 2
3 4 5 6 చాలు. రెండు కాళ్ళ మీద బంధం వేసేయడం, రెండు కాళ్ళ మోకాల్ని గడ్డం కాంచడమే. 1 2 3 4 5 6 రోలింగ్, ముందుకి వెనక్కి రోలింగ్. వెన్నుపూస మీద బేస్ చేసుకుని లేచి కూర్చోవాలి, మెడ మీద పైకి లేగాలి. దీనివల్ల వెన్నుపూస బాగా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్కి రైట్కి మోకాళ్ళు విడిపోకుండా. దీనివల్ల కిడ్నీస్ బాగా యాక్టివేట్ అయిపోతాయి, ఫిల్టరేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కరిగిపోతాయి. బాగా రొటేట్ అవ్వాలి, మోకాళ్ళు విడిపోకూడదు. రిలా చాలు, కంప్లీట్ రిలాక్స్. పొట్టతో శ్వాసలు రావాలి, పొట్ట పైకి కిందకి కదులుతూ ఉండాలి, ఛాతీతో శ్వాసలు కాదు. నెక్స్ట్ మనం బోర్లో పడుకుందాం, భుజంగాసనాలు చేసేద్దాం. రెండు చేతులు ఫింగర్స్ లాక్ చేయండి, అరచేతుల్ని ఛాతి కింద నేల కాంచండి, గడ్డం నేల కాంచండి, వెనకాల రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు చాపండి. గాలి పీలుస్తూ చేతులు స్ట్రైట్గా అయ్యే వరకు ఛాతీ తల పైకి లేపడమే. సేమ్. 1 2 3 4 5 6 చాలు. ఛాతికి ఇరువైపుల చేతులు, గడ్డం నేల కాంచండి, వెనకాల రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు చాపి సేమ్ ఇందాక ఎలా చేసామో అలానే గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి లేపాలి. ఇప్పుడు చేతులు స్ట్రైట్గా అవ్వవు, వీలాగా వస్తాయి. బొడ్డు నుంచి పై భాగమే పైకి లేగాలి, కింది భాగం అలానే ఉండాలి. 1 2 3 4 5 6 చాలు. నెక్స్ట్ పోర్షన్, రెండు చేతులు సైడ్కి చాపేసేయండి, గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి లేపడం, జట్ లాగా పైకి లేగాలి, మళ్ళీ కిందకి దించాలి. సేమ్. 1 2 3 4 5 6 చాలు. ఛాతికి ఇరువైపుల చేతులు, తిరేక్ భుజంగాసన్, కాళ్ళు బాగా దూరం చాపండి, గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి లేపి కుడివైపు నుంచి వెడంకాలి పాదాన్ని చూడాలి. 1 2 ఆపోజిట్, 3 ఎడం వైపు నుంచి కుడికాలు పాదాన్ని, 4 ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చాలు. నెక్స్ట్ శలభాసనం చేసేద్దాం. రెండు చేతులు పిడికిలు బిగించండి, పిడికిళ్ళని టైస్ కింద ఉంచండి, గడ్డం నేల కాంచండి, వెనకాల రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు చాపి 1 by 1 లెగ్ని మోకాలు వంచకుండా పైకి లేపడమే. ఫస్ట్ కుడికాలు, 1 మోకాలు వంచకూడదు, 2 లెఫ్ట్ లెగ్, 3 4 ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చాలు. ఇలానే రెండు కాళ్ళు ఒకేసారి, రెండు కాళ్ళు కలిపి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్ చాలు. నెక్స్ట్ కుడి చేయి ముందుకు చాపేసేయండి, ఎడం చేయి నడుము మీద ఉంచండి, కుడి చెయ్యి వెడమ కాలు తల గాలి పీలుస్తూ పైకి లేపడమే, మోకాలు వంచకూడదు. 1 2 3 4 5 6 చాలు. చేతులు మార్చేద్దాం. ఎడం చేయి ముందుకి, కుడి చేయి నడుము మీద, ఎడం చెయ్యి కుడి కాలు తల గాలి పీలుస్తూ పైకి లేపడమే. 1 2 3 4 5 6 చాలు.
రెండు చేతులు నడుము మీద బంధం వేసేయండి. చేతులు స్ట్రైట్గా చేయండి. కాళ్ళు చేతులు తల అన్నీ గాలి పీలుస్తూ పైకి లేపడమే. మోకాళ్ళు ఉంచకూడదు. 1 2 3 4 5 6 చాలు. రెండు చేతులు ముందుకు చాపేసేయండి. ముందుకి వెనక్కి రోలింగ్. రిలాక్స్ ఇన్ మకరాసన్. గడ్డంకిన చేతులు 1 by 1 లెగ్ని ఫోల్డ్ చేసి మడంతో పెర్రల్ని టచ్ చేయాలి. ఇలా టూ లెగ్స్ ఎట్ ఎ టైమ్. నెక్స్ట్ స్టాండ్. ఓకే సార్, ఈరోజు మనం గుంజళ్ళు చేద్దాం. గుంజళ్ళు, బస్కీలు, స్కిప్పింగ్ ఆడేద్దాం. ఫస్ట్ గుంజళ్ళు 4 పోర్షన్లు ఉంది. 4 పోర్షన్లో మొట్టమొదటి పోర్షన్ నడుమి చేతులు, కాళ్ళు వీ షేప్ తెచ్చుకోండి. మడాల దగ్గర చేతులు వేళ్ళు, కాళ్ళు వేళ్ళు దూరంగా ఉంచుకోవడం. ఫస్ట్ పోర్షన్ 50% కింద కూర్చోవడం, మళ్ళీ పైకి లేగడం. నడుముని ఇలా ముందు కొంచకూడకుండా చేయాలి. సేమ్ ఫస్ట్ పోర్షన్ 1 2 3 4 మొత్తం కూర్చొని పైకి లేగడమే. 4. సేమ్ సెకండ్ టైం 1 2 3 4. మూడోసారి ముచ్చటగా 1 2 3 4. చాలు. సెకండ్ పోర్షన్ దీనికి రివర్స్. మొత్తం కింద కూర్చోవడం, కాళ్ళ వేళ్ల మీద కూర్చోవడం. సేమ్ గాలి పీలుస్తూ 50% పైకి లేగడం, మళ్ళీ కూర్చోవడం. బాడీని ఇలా ముందు కొంచకూడదు, స్ట్రైట్గా ఉండాలి. సేమ్ 1 2 3 4 మొత్తం పైకి లేగడమే. సేమ్ సెకండ్ టైం 1 2 3 4. సేమ్ మూడోసారి 1 2 3 4. రిలాక్స్. చాలు. నెక్స్ట్ థర్డ్ పోర్షన్ డైరెక్ట్గా 50 గుంజళ్ళు చేయడమే. హాయిగా చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. చేతులు ఫ్రీగా వదిలేద్దాం. 50 గుంజళ్ళు. ఎవరికి ఎన్ని వస్తే అన్ని చేయండి, కానీ పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. రిలాక్స్. అలా తిరగడమే. నోటితో గాలి పీల్చకూడదు, ముక్కుతోనే గాలి పీల్చాలి, ముక్కుతోనే గాలి వదిలేయాలి. బాగా ఆయాసం అనిపిస్తే ముక్కుతో పీల్చి నోటితో వదిలేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పోర్షన్ ముందుకు జంప్ చేస్తూ కూర్చోవడం, వెనక్కి జంప్ చేస్తూ పైకి లెగడం. నడుము మీ చేతులు సేమ్ ఇలా 1 బాగా కూర్చోవాలి. సేమ్ 2. ఇది నా స్టాప్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రిలాక్స్. చాలు.
గుంజలు 4 పోర్షన్లు అయిపోయాయి. ఇప్పటి వరకు మనం కాళ్ళు పిక్కలకు సంబంధించి కండరాలన్నీ యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ భుజాలకు, చేతులకు సంబంధించి కండరాలను యాక్టివేట్ చేయడానికి బస్కీలు చేసేద్దాం. బాడీని నిచ్చెనలా ల్యాడర్లా వాల్చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. 20 బస్కీలు తీయడమే ఇలా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. ఎవరికి ఎన్ని వస్తే అన్ని చేయడమే, కానీ చేయాలి. నెక్స్ట్ మనం హాయిగా స్కిప్పింగ్ ఆడేద్దాం. అందరికీ ఇష్టమైనవి కదా. ఓకే, స్కిప్పింగ్ 3 పోర్షన్లు ఉంది. ఒక్కొక్క పోర్షన్ 50 50 50. ఫస్ట్ పోర్షన్ కుడి కాలు ముందుకు ఉంచి ఆడడం. సెకండ్ పోర్షన్ ఎడం కాలు ముందుకు ఉంచడం. థర్డ్ పోర్షన్ 2 కాళ్ళతో ఒకేసారి. అందరి చేతుల్లో స్కిప్పింగ్ తాళ్ళు ఉన్నాయి. ఊహించుకోండి, బాడీ లయబద్ధంగా కదలాలి. ఓకే, కుడి కాలు ముందుకు ఉంచాం. సేమ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. కాలు మార్చండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. 2 legs at a time. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. రిలాక్స్. చల్లగాలి కలర్ 2 రౌండ్లు తిరగండి. ఓకే, సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. సూర్య నమస్కారాలని ఎంత ఉంచుతారో బాడీని అంత బెనిఫిట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయండి. నమస్కార ముద్ర. ఓం మిత్రాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వెళ్ళిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ 2 కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, జస్ట్ చెస్ట్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. చెస్ట్ డౌన్. కుడి కాలు వెనక్కి, బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9
10. సాష్టాంగ నమస్కారం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పర్వతాసనం, బాడీ ఏ షేప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, చెస్ట్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ డౌన్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళిపోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ సెకండ్ పోర్షన్. గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళిపోండి. ఊర్ధ్వ హస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి. పాద హస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు వెనక్కి, బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పర్వతాసనం, బాడీ ఏ షేప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాలు ముందుకి, మళ్ళీ హ్యాండ్స్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ డౌన్. కుడికాలు ముందుకి, తల మోకాలకి. పాద హస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళిపోండి. ఊర్ధ్వ హస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ థర్డ్ పోర్షన్. 1, గాలి పీలుస్తూ 2, బాగా వెనక్కి 3, వెళ్ళిపోండి. 4, 5, ఊర్ధ్వ 6, హస్తాసన్. 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాలకి. 1, పాద 2, హస్తాసన్. 3, మోకాళ్ళు 4, వంచకూడదు. 5, 6, గడ్డం ఛాతీ 7, కానాలి. 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాలు ఆంచకుండా హ్యాండ్స్ అప్. 1, 2, హస్తసంచలనాసన్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు చేతులు కిందికి దించండి. కుడి కాలు వెనక్కి వేయండి. 1, 2, పర్వతాసన్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాలు మీద కూర్చొని, ఛాతీ గడ్డు నేల కాంచండి. 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఆకాశం చూడాలి. ఛాతీ తల పైకి. 1, 2, 3, మోకాళ్ళు నేలకు 4, ఆనకూడదు. 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ పర్వతాసనం, బాడీ ఏ షేప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాలు ముందుకి, హ్యాండ్స్ అప్. హస్తసంచలనాసన్. మోకాలు నేల కాంచకుండా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు ముందుకి, తల మోకాలకి. పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళిపోండి. ఊర్ధ్వ హస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం భాస్కరాయ నమః. ఓం భాస్కరాయ నమః. రిలాక్స్ ఇన్ శాంతి ఆసన్, శవాసన్. కంప్లీట్ రిలాక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీ బాడీని కాళ్ళ వేళ్ళ దగ్గర నుంచి నడినెత్తి వరకు మీ బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని గమనిస్తూ ఉండండి. ఇన్ని చేసినందువల్ల మన బాడీలో ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో గమనించండి.
అబ్జర్వ్ చేయండి. కంప్లీట్ రిలాక్స్. ఇప్పుడు చేసినవన్నీ కూడాను ఎవరికి ఎంత వీలైతే అంతవరకు చేసుకోవచ్చు. అన్నీ చేయాలని ఏమీ లేదు. మీ బాడీ సహకరించే వరకు చేసుకోవాలి, కానీ చేయాలి, ఆపేయకూడదు. బాడీ ఇబ్బందిగా ఉందని ఆపేయకూడదు. ఒక్కటన్నా చేయాలి మినిమం. ఒకటంటే ఇట్లన్నిటిలో ఒకటని కాదు, ఒక్కొక్క పోర్షన్ ఒక్కసారన్నా చేయాలి. నెక్స్ట్ లేచి కూర్చుందాం. నెక్స్ట్ మనం ప్రాణాయామాల్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ ప్రాణాయామాల్ని పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి. పద్మాసనం రాని వాళ్ళు సుఖాసనంలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. పద్మాసనం వస్తే పద్మాసనం వేసేసాయి. నెక్స్ట్ మొట్టమొదటి మనం భస్త్రికా ప్రాణాయామాలు చేద్దాం. ఈ భస్త్రికా ప్రాణాయామాలు చేయడానికి నాలుగుని పైన అంగిటికి టచ్ చేసి నోటికి తాళం వేసేసేయండి. ముక్కుతోనే గాలి పీల్చాలి, ముక్కుతో గాలి వదిలేయాలి. ఫోర్స్గా చేయాలి, ఫోర్స్గా పీల్చడం వదలడం, ఫోర్స్గా చేయాలి. తల పైకి లేపుతూ గాలి పీల్చడం, తల కిందికి తీస్తూ గాలి వదిలేయడం. బాడీ ఇలా ముందుకి వెనక్కి కదలకూడదు, తల మాత్రమే ముందుకి వెనక్కి కదలాలి. మొట్టమొదటిగా సహజ భస్త్రిక. చేతులు పైకి లేపుతూ గాలి పీల్చాలి, చేతులు కిందికి తీస్తూ గాలి వదిలేయాలి ఫోర్స్గా. స్లో. రిలాక్స్. స్లో అన్న తర్వాత ఒక 3 సార్లు స్లోగా చేస్తూ ఆపాలి. రిలాక్స్. కళ్ళు మూసుకొని గమనించండి ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ అబ్నార్మల్ కపాలభాతి. 2 చేతుల మోకాల మీద సపోర్ట్ తీసుకొని లైట్గా బాడీని వెనక్కి వాల్చండి. తల పైకి లేపుతూ గాలి పీల్చడం, తల కిందికి తీస్తూ గాలి వదిలేయడం ఫోర్స్గా. స్లో. రిలాక్స్. నెక్స్ట్ సూర్యనాడి ప్రాణాయామం. వెడముక్కు మూసుకోండి, కుడి ముక్కుతో ఫోర్స్గా పీల్చడం, ఫోర్స్గా వదిలేయడం, బాగా ఫోర్స్గా. స్లో. రిలాక్స్. నెక్స్ట్
చంద్రనాడి ప్రాణాయామం దీనికి క్వైట్ ఆపోజిట్. కుడిముక్కు మూసుకోండి, వెడముక్కుతో ఫోర్స్గా పీల్చడం, ఫోర్స్గా వదిలేయడం. స్లో. నెక్స్ట్ సుషుమ్నా నాడీ ప్రాణాయామం. ఈ రెండు కలిపి చేయడమే. రైట్ విత్ ఇన్, లెఫ్ట్ వితౌట్, లెఫ్ట్ విత్ ఇన్, రైట్ వితౌట్. ముక్కులు మారుస్తూ ఫోర్స్గా పర్ఫెక్ట్గా చేయండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. స్లో. రిలాక్స్. ముక్కులు క్లీన్ చేసుకోండి, కళ్ళు తుడుచుకోండి. అలా కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ముక్కు రంధ్రాలు రెండూ కూడా ఫ్రీ అయిపోయాయి. శ్వాస ఫ్రీగా ఆడుతుంది, చాలా ప్రశాంతం అనిపిస్తుంది. దాన్ని గమనించండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎంత హాయిగా ఉందో చూడండి. నెక్స్ట్ మనం ఉజ్జయిని ప్రాణాయామం చేద్దాం. ఈ ఉజ్జయిని ప్రాణాయామం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. గొంతులో బ్లాక్స్ ఉంటే గొంతులో బ్లాక్స్ పోతాయి. టోన్ స్పష్టంగా వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది ఉజ్జయిని ప్రాణాయామం? పొట్టలో గాలంతా బయటకు వదిలేయడం, గొంతులో సౌండ్ చేస్తూ ముక్కుతో స్లోగా గాలి పీలుస్తూ ఎక్కువసేపు సౌండ్ చేయాలి. నెక్స్ట్ శ్వాసను బంధించి నెక్ లాక్ చేసి 10 సెకండ్లు వెయిట్ చేసి తలపైకి లేపి కుడి ముక్కును మూసుకొని వెడముక్కుతో గాలి బయటకు వదలాలి. పర్ఫెక్ట్గా చేద్దాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. బాగా పెద్ద సౌండ్ రావాలి. ఈ సౌండ్ వచ్చేటప్పుడే గొంతులో ఇచ్చింగ్ వస్తుంది, దురద వచ్చేస్తుంది, భరించి చేయాలి. దగ్గు కూడా వచ్చేస్తుంది. Same second time. సేమ్ మూడోసారి విత్ బ్రేకింగ్తో చేయాలి. ఎలా ఉంటుంది? సౌండ్ చేస్తూ పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయడం, రిమైనింగ్ అంతా సేమ్. పర్ఫెక్ట్గా చేద్దాం. రేలా గమనించండి, ఏం జరుగుతుందో చూడండి, ఏం జరిగిందో చూడండి. గొంతులో ఇచ్చింగ్ వచ్చి ఉంటుంది, దురద వచ్చేస్తుంది, దగ్గు వస్తుంది. గమనించండి. నెక్స్ట్ మనం చిత్కారీ ప్రాణాయామం చేద్దాం. ఈ చిత్కారీ ప్రాణాయామం వల్ల చిగుళ్ళు గట్టిపడతాయి, పళ్ళు స్ట్రాంగ్ అయిపోతాయి, నోట్లో వచ్చే దుర్వాసన పోతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉంటుంది? పొట్టలో గాలంతా బయటకు వదిలేయడం, పళ్ళతో బాగా ఫోర్స్గా గాలి లోపలికి పీల్చాలి. పళ్ళు జిల్లైపోతూ ఉంటాయి.
ఎంతవరకు పీల్చగారో అంతవరకు పీల్చడం, శ్వాసను బంధించడం, నెక్ లాక్ చేయడం, 10 సెకండ్స్ వెయిట్ చేయడం, తల పైకి లేపి 2 ముక్కల నుంచి గాలి బయటకు వదిలేయడమే. పర్ఫెక్ట్గా చేద్దాం. సేమ్ సెకండ్ టైం. సేమ్ థర్డ్ టైం. గాలి పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం. రిమైనింగ్ అంతా సేమ్. రిలాక్స్. గమనించండి ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ మనం శీతలీ ప్రాణాయామం చేద్దాం. ఈ శీతలీ ప్రాణాయామం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా చేసామో అంతా అలానే ఉంటుంది. నాలుకను బయటికి తీసి గొట్టంలాగా చేసి నాలుగుతో గాలి పీల్చాలి. రిమైనింగ్ అంతా సేమ్ ఇలా. సేమ్ సెకండ్ టైం. సేమ్ మూడోసారి విత్ బ్రేకింగ్. గాలి పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం. రిమైనింగ్ అంతా సేమ్. రిలాక్స్. గమనించండి ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేసేద్దాం. 5 మినిట్స్ నాన్ స్టాప్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. వెన్నుపూస నిఠారుగా ఉంచి కూర్చోండి. ఉంగరం వేలు బొట్టన వేలుతో ఇలా ముక్కులు మార్చాలి. మధ్యలో 2 వేలు ఫోర్ హెడ్ మీద సపోర్ట్ తీసుకోండి. ఇలా ముక్కులు మారుస్తూ ఉండాలి. కుడి ముక్కుతో నిదానంగా ఎక్కువసేపు పీల్చడం, ఎడమ ముక్కుతో ఎక్కువసేపు వదిలేయడం, మళ్ళీ వదిలేసిన ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం. లాంగ్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ అవుట్. స్టార్ట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. కళ్ళు మూసుకోండి, గమనిస్తూ చేయండి. కుడి ముక్కుతో ఎక్కువసేపు గాలి పీల్చండి నిదానంగా. ఎడమ ముక్కుతో ఎక్కువసేపు గాలి వదిలేయండి. మళ్ళీ వదిలేసిన ముక్కుతో ఎక్కువసేపు పీల్చండి, ఆపోజిట్ ముక్కుతో ఎక్కువసేపు వదిలేయండి. అది కంటిన్యూ. మీ ఓపికే. ఎంత లాంగ్ చేస్తారో అనేది మీ ఓపికే. దాన్ని గమనిస్తూ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ చేస్తే గాలి పీల్చేటప్పుడు ఏదో తెలియని శక్తి మీలోకి వెళ్తూ ఉంటుంది. గాలి బయటకు వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ చేయండి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తూ చేస్తే అవన్నీ తెలుస్తాయి. అలానే ఈ ప్రాణాయామం వల్ల మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయిపోతుంది. ఇంత ఉపయోగం ఉంది ఈ ప్రాణాయామం వల్ల. ఇంత ఉపయోగం ఉంది కాబట్టే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఇబ్బందినైనా భరించి చేయండి. స్ట్రైట్గా కూర్చోవాలి. అలానే మనం ఎన్ని ఆసనాలు చేసి ఎన్ని ప్రాణాయామాలు చేసినా డైట్ మెయింటైన్ చేయకపోతే మనం చేసినంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి డైట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. ఏం డైట్ తీసుకుందాం? మార్నింగ్ ఒక పిడికిడు మొలకలు తినండి. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆహారం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు పండు ముసలి వరకు తినాల్సిన ఆహారం. పిడికిడు మొలకలు తినండి. అన్నీ మనకు కావాల్సినవి అన్నీ దానిలో దొరుకుతాయి.
ఒక క్యారెట్ బాగా నవిలి మింగేసేయండి. క్యారెట్ దొరకకపోతే తినగలిగే వెజిటబుల్స్ ఏ ఒకటి తినండి. 4-5 ఖర్జూర పళ్ళు తినండి. ఒక గ్లాస్ పాలు తాగేయండి. అంతే, టిఫిన్ అయిపోయింది. వేరే టిఫిన్ అక్కర్లేదు. ఆ పాలల్లోకి మళ్ళీ బోర్న్విటాలు బూస్ట్లు ఏమి వేసుకోక్కర్లే, పంచదార కూడా వేసుకోక్కర్లే. వీలైతే బెల్లం వేసుకోండి. అలానే లంచ్ ఎలా చేస్తాం? 2-3 పుల్కానో రోటీనో చపాతీనో మైదా పిండి కలవకుండా తీసుకోండి. దానిలోకి ఎక్కువ ఆకుకూరలు పప్పుకూరలు వేసుకొని తినేసేయడమే. అంతే, లంచ్ అయిపోయింది. డిన్నర్ ఎలా చేస్తాం? ఓన్లీ ఫ్రూట్స్, 2-3 రకాల ఫ్రూట్స్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది. ఈ డైట్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా త్వరగా హెల్దీ అయిపోతారు. లావు ఉన్నవాళ్ళు లావు తగ్గుతారు. డైట్ మెయింటైన్ చేయకుండా రిజల్ట్స్ రమ్మంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఈ డైట్ మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తారని అనుకుంటే కనీసం ఇప్పుడు తినే ఫుడ్లో 50% ఫుడ్ తగ్గించేసేయండి. మారు పెట్టించుకోకండి. ఇది మినిమం మెయింటైన్ చేయాలి. అలానే ఈ డైట్తో పాటు మన బాడీకి వాటర్ను కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. వాటర్ని ఎలా ఇస్తాం? రోజుకి మినిమం 4 లీటర్ల వాటర్ తాగండి. మ్యాక్సిమం మీ ఓపికే. అది కూడా ఎలా తాగాలి? భోజనానికి ముందు గంట సేపు, భోజనం తర్వాత గంట సేపు, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగొచ్చు, అది గొంతు క్లీన్ అవ్వడం కోసం అంతే. టోటల్గా 4 నుంచి 7 లీటర్ల దాకా వాటర్ తాగండి. ఒకేసారి 1 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ తాగండి. ఎక్కువ సార్లుగా తాగండి. అలానే మన బాడీకి అవసరం లేని పదార్థాలను బాడీకి ఇవ్వకండి. ఏంటి అవసరం లేని పదార్థాలు అంటే పొగ తాగడం, మందు తాగడం, పాన్ పరాగ్ గుట్కాలు వేసుకోవడం, మత్తు పదార్థాలు సేవించడం, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ తాగడం. ఇవి మన బాడీకి అక్కర్లేదు. వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాటి ప్లేస్లో న్యాచురల్ డ్రింక్స్ తీసుకోండి. ఏంటి న్యాచురల్ డ్రింక్స్ అంటే కొబ్బరి బొండాలు, పల్చటి మజ్జిగో, నిమ్మకాయ నీళ్ళు, బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోండి. ప్రతి ఇంట్లో మజ్జిగ ఉండే స్థితికి రావాలి మనం. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మజ్జిగతో వెల్కమ్ చెప్పాలి వాళ్ళకి. అలాంటి స్థితిని తీసుకురావాలి. అలానే టైం చాలా విలువైంది. ఎవరో కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మన లైఫ్లో 1 సెకండ్ జరిగిపోతే అది ఇంకా తిరిగి రాదు. అయిపోయిన టైం అయిపోయిందే. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి. ఎలా సద్వినియోగం చేసుకుందాం? ఆధ్యాత్మిక బుక్స్ చదవండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోండి. సద్గురువుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఆచరించిన దాన్ని మనం పాటించాలి. ప్రతి చిన్న విషయాన్ని ఆచరించి అనుభవించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానమే జ్ఞానం. అనుభవించిందే జ్ఞానం. చదివింది, విన్నది, చూసింది జ్ఞానం కాదు. మీరు అనుభవించిందే జ్ఞానం. రిలాక్స్. నెక్స్ట్ మనం కొద్దిసేపు మెడిటేషన్ చేసేసి క్లాస్ క్లోజ్ చేసేద్దాం. అందరూ కంఫర్ట్ పొజిషన్లో కూర్చోండి. పెయిన్ లేని విధంగా కూర్చోండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి. సుఖాసనంలో కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. వెనుపూస నిఠారుగా ఉంచండి. చేతులు జ్ఞానముద్ర. జెంట్లీగా ఐస్ని క్లోజ్ చేయండి. లాంగ్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఆ పీల్చే గాలిని, వదిలే గాలిని గమనించండి. ఎలా గమనిస్తారు? పీల్చే గాలి చల్లగా లోపలికి వెళ్తుంది, వదిలే గాలి వేడిగా బయటకు వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. పీల్చే గాలేమో చల్లగా లోపలికి వెళ్తుంది, వదిలే గాలేమో వేడిగా బయటకు వస్తుంది. అది అబ్జర్వ్ చేయండి. మరి మీరు గమనించినట్లయితే మనం పీల్చిన గాలి మన బాడీ లోపలికి వెళ్ళి మన బాడీలో ఏ భాగంలో వేడెక్కి బయటకు వస్తుందో గమనించండి. మన బాడీలో హీటర్లు, స్టవ్లు ఏమీ లేవు, కానీ మనం పీల్చిన గాలి వేడెక్కి బయటకు వస్తుంది. అది మన బాడీలో ఎక్కడ వేడెక్కుతుందో ఆ రహస్యాన్ని ఛేదించండి. ఆ రహస్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీకు దైవ దర్శనం, పరమాత్మ దర్శనం అయిపోతుంది. ఆ రహస్యం తెలియాలి అంటే ఆ గాలి మీరు అయిపోవాలి. గాలితో పాటు లోపలికి వెళ్ళండి. ఆ గాలి ఎక్కడెక్కడికి ప్రయాణిస్తుందో అదంతా తిరగండి. మళ్ళీ గాలితో పాటు బయటికి రండి. కంప్లీట్గా ఆ శ్వాసలో లీనమైపోవాలి. ఎప్పుడైతే కంప్లీట్గా శ్వాసలో లీనమైపోతారో అప్పుడు ఆ పరమాత్మలో లీనమైపోయినట్టే, ఆ భగవంతుల్లో ఏకమైపోయినట్టే. ఎప్పుడైతే ఆ పరమాత్మలో లీనమైపోతారో అప్పుడు మీకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దాన్ని గమనించండి.
అదేంటో తెలియదు కానీ ఆహా ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. ఆ ఆనందంలో మమేకమైపోండి, ఈ ఆనందంలో లీనమైపోండి. కంప్లీట్గా లీనమైపోవాలి. ఇప్పుడు మీరు కలిగే ఆనందాన్ని గమనించినట్లయితే అది ఎలాంటి ఆనందము అంటే మాటల్లో చెప్పలేని ఆనందం. అందరూ ఆనందాన్ని అనుభవిస్తారు, దాన్ని ఎలా చెప్పాలో తెలియదు. మాటల్లో చెప్పడానికి భాష లేదు, మాటల్లో చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు, వెలకట్టలేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఎక్కడా దొరకని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. శాశ్వతమైన ఆనందం, సత్యమైన ఆనందం, నిత్యమైన ఆనందం, మహోన్నతమైన ఆనందం, తిరుగులేని ఆనందం, తరిగిపోని ఆనందం, ఎక్కడా దొరకని ఆనందం, అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనిపించే ఆనందం, అనుభవిస్తే తెలిసే ఆనందం. అలాంటి ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇంతకన్నా జీవితానికి ఇంకేం కావాలి? అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈ సారాన్ని తెలుసుకుంటారో అప్పుడు మన యొక్క జీవిత సారం అర్థమైపోతుంది. మనం దేనికోసం పుట్టాం, దేనికోసమైతే పుట్టామో దాన్ని సాధిస్తున్నామా లేదా అనేది అర్థమవుతుంది. దానికోసం ప్రయత్నం చేయండి. ఎంత ఆనందమో చూడండి. ఇంతకన్నా జీవితానికి మరి ఏది అక్కర్లేదు అనిపించే ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఏ శారీరక సుఖము ఈ ఆనందాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఈ ఆనందాన్ని తనివి తీరా అనుభవించండి. ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోకండి. ఈ ఆనందంలో కంప్లీట్గా మమేకమైపోవాలి. ఈ ఆనందానికి అర్థం మీరైపోవాలి. ఇంత ఆనందాన్ని ఇచ్చే ఈ ధ్యానాన్ని ప్రతిరోజు మినిమం 1 గంట సేపు సాధన చేయండి. ఇది మీకు ఇంటి దగ్గర హోంవర్క్. ఎలా సాధన చేస్తారు? ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు, ఎంత విసుగొచ్చినా పర్వాలేదు, 1 గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఎంత విసుగొచ్చినా పర్లేదు, అవసరమైతే అలారం పెట్టుకోండి. 1 గంట తర్వాత అలారం మోగిన తర్వాతే కళ్ళు తెరవాలి. అప్పటి వరకు కళ్ళు తెరవద్దు. మీరు కావాలంటే పొజిషన్లు మార్చుకోండి, నొప్పి అనిపిస్తే కాళ్ళు చాపుకోండి, ముడుచుకోండి, ఏదైనా చేయండి, కళ్ళు తెరవద్దు. అలా స్టార్టింగ్ రోజుల్లో 1 నెల రోజులు కానీ సాధన చేయగలిగితే ఆ సాధనే మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధన చేయండి. ఇంటి దగ్గర హోంవర్క్. టైం వేస్ట్ చేసుకోవద్దు. మినిమం 1 గంట ఎట్టి పరిస్థితుల్లో క్రమం తప్పకుండా ఒకే టైంలో సాధన చేయండి. మీకు అద్భుతాలు జరుగుతాయి. దాన్ని గమనించండి. ఒకసారి 2 చేతుల్ని రఫ్ చేయండి. అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి. అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నమస్కార ముద్ర. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తం సన్మంగళాన్ని భవంతు. స్వస్తి.